నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. దేశంలోని ప్రముఖ వాము ఉత్పాదక రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో 10 రోజులలో వాము సేద్యం ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి మహారాష్ట్రలో సేద్యం కొంతమేర తగ్గనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో సాధారణమే అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని మరియు సరిహద్దులోని కర్ణాటకలో వాము సేద్యం గత ఏడాదికి ధీటుగా విస్తరించే అవకాశం కనిపిస్తున్నది. మరో వారం 10 రోజులలో స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయించే అవకాశం ఉంది. గుజరాత్లో యాసంగి సరుకు జూలై చివరి వరకు సరఫరా కానున్నట్లు తెలుస్తోంది. స్టాకిస్టుల సరుకు దీపావళి సరఫరా ఉండగలదు. కావున ఇలాంటి పరిస్థితులలో ధరలు పెరిగే అవకాశం లేదు. గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో 2000 బస్తాల వాము రాబడిపై సాధారణ రకం 8000 నుండి 9000, మీడియం 9000 నుండి 11000, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు 11000 నుండి 13000, బోల్డు సరుకు 15000 నుండి 17000. జామ్నగర్ మార్కెట్లో నాణ్యమైన సరుకు 11500 నుండి 12000, సాధారణ రకం 5500 నుండి 7000, ఆకుపచ్చ సరుకు 7500 నుండి 9000, బ్రౌన్ సరుకు 11500 నుండి 12500 మరియు మధ్యప్రదేశ్లో ప్రతిరోజు 2000 బస్తాల రాకపై ఎక్స్ట్రా ట్రా బోల్డు సరుకు 13500 నుండి 14500, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు 10500 నుండి 11500, మీడియం 9000 నుండి 10000, మిషన్ క్లీన్ 12500, ఎరుపు నలుపు మిక్స్ సరుకు 6700 నుండి 8000, నలుపు సాధారణ రకం 6000 నుండి 6500 మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో మంగళ, శుక్రవారాలలో కలిసి 300 బస్తాల వాము రాబడిపై ఎరుపు రకం 13000 నుండి 14000, తెలుపు 16000 నుండి 17000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.